హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్ కుమార్. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో కవిత ఈడీ విచారణకు సంబంధించి మూడో రోజు ఈ ఈడీ కార్యాలయంలో అయితే ఆమె విచారణ ఎదుర్కొంటుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆమె విచారణ ఎదుర్కొంటుంది. ముఖ్యంగా ఈ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో తీసుకొచ్చిన మార్పులకు సంబంధించి ఇక ఢిల్లీ గవర్నమెంట్తో కవితకున్న సంబంధాలు కావచ్చు, ఇక్కడ హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానీ జరిగిన సమావేశాల గురించి ఈడీ అధికారులు అయితే ఒక కాపీ అయితే లాగుతున్నారని తెలుస్తోంది. గతంలో 10 మొబైళ్ళు తీసుకున్న తర్వాత ఇప్పుడు రీసెంట్గా హైదరాబాద్లో తన ఇంట్లో జరిగిన సోదాల్లో 5 ఫోన్లు తీసుకున్న తర్వాత ఈ ఫోన్లో ఎటువంటి డాటా అయితే తీసుకుంటూ ఈడీ అధికారులు ముందడుగులు వేస్తున్నారు. అలాగే మొదటి నుంచి కూడా సిబిఐ ఈ 2 దర్యాప్తు సంస్థలు కూడా కవిత పైన ఫోకస్ పెడుతూ కూడా అయితే ముందుకెళ్తున్న పరిస్థితి. మరి ఇప్పుడు కవిత దగ్గర నుంచి ఎటువంటి ఆధారాలు తీసుకున్నారు, కవిత ముందు ఎటువంటి క్వశ్చన్లు అయితే వేశారు, కవిత ఎటువంటి సమాధానం చెప్పింది అయితే చూడాల్సిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ 2 రోజుల విచారణ తర్వాత కవిత ఇటు కేటీఆర్, హరీష్ రావుతో పాటు అతని భర్తతో అయితే కలిశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల సమావేశం తర్వాత 6 గంటల నుంచి 7 గంటల మధ్య తన బంధువులతో కావచ్చు, ఇటు న్యాయవాదులతో కలిసే అవకాశాన్ని అయితే ఇటు ఆ కోర్టు అయితే అనుమతించింది. సో ఈ 2 రోజుల తర్వాత ఈరోజు మూడో రోజు ఆ కవితను కలిసేందుకైతే వారి తల్లిని అలాగే తనతో పిల్లల్ని కలిసేందుకు కూడా అనుమతించాలంటూ కూడా ఇటు ఢిల్లీలోని రోజవెన్యూ కోర్టులో అయితే ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. కోర్టు అయితే వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ తల్లి శోభ, అలాగే కుమార్తెలు ఆదిత్య, ఆరణ్య సోదరిమణులు, అలాగే అఖిల, సౌమ్య, వినూత్న ఇలాగే సోదరుడు ప్రశాంత్ రెడ్డితో వీళ్ళందరినీ కలిసేందుకు అవకాశం అయితే ఇచ్చారు. మరి ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య వీరు కవితను కలవబోతున్నారు. అంతోపాటు అడ్వకేట్లు కూడా కలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంతవరకు కవిత దీనికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఇన్ని అంశాలతో అయితే కవిత ఎదుర్కొన్న ఆ అంశాలని మరోసారి వీరి దృష్టికి అయితే తీసుకెళ్ళబోతున్నారు. కవితకు ఎటువంటి ఈ ఈడీ విచారణలో ఆమె ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొంటుంది, అలాంటి అంశాలకు సంబంధించి తన కుటుంబ సభ్యులు అలాగే న్యాయవాదులకి చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు సుప్రీంకోర్టులో కూడా ఆమె వేసిన పిటిషన్ ఏ విధంగా సిఆర్పిసి సెక్షన్ల కింద ఆమె ఈడీ గతంలో విచారణలు ఎదుర్కొన్న సందర్భాలు అవన్నిటిని కూడా ఈడీ అధికారులు ఏవైనా పెట్టారో ఇబ్బందులు పెట్టిన అన్నింటిని కూడా సుప్రీంకోర్టులో వేశారు. కానీ ఆ సుప్రీంకోర్టులో కేసు పిటిషన్ అయితే బ్యాక్ తీసుకున్నారు. మరొక కొత్త పిటిషన్ అయితే సుప్రీంకోర్టుకు ముందుకైతే వచ్చారు. మరి సుప్రీంకోర్టుకు వెళ్లే ముందు మనం మాట్లాడుకున్నట్లయితే ఈ 2-3 రోజులు మాత్రమే సుప్రీంకోర్టులో పనిదినాలు ఉండబోతున్నాయి. ఈ 2-3 రోజుల్లో సుప్రీంకోర్టులో ఆమె పిటిషన్ త్వరగా స్వీకరించి ఆ కేసుని క్లియర్ చేస్తారా, లేకపోతే సుప్రీంకోర్టు సెలవులు అంటే మార్చి 23 నుంచి 31 వరకు హోలీ పండుగ సెలవులు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఏప్రిల్ మొదటిలో ఈ కేసు వచ్చే అవకాశాలు అయితే సుప్రీంకోర్టులో కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం ఈడీ అధికారుల కస్టడీలో అయితే ఇప్పటి వరకు 23వ తేదీ వరకు అయితే కవిత ఉండబోతోంది. ఈ 7 రోజుల పాటు జరిగిన విచారణ ఏ విధంగా జరిగింది, ఎంత మేరకు అధికారులకు ఆమె వారు అడిగిన క్వశ్చన్లకు అన్నిటికీ సమాధానం చెప్పింది అంతా కూడా ఈడీ అధికారులు 23వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఆమె సమాధానం మొత్తంగా ఏ విధంగా ఇచ్చిందనేది ఈడీ అధికారులు అయితే ఢిల్లీలోని రోజవెన్యూ కోర్టులు అయితే మొత్తం ఒక నివేదికను ఇవ్వబోతారు. ఇచ్చిన తర్వాత కవిత సమాధానాలు చెప్పింది, ఈ క్లియరెన్స్ అయితే వచ్చాయంటూ ఈడీ అధికారులు ఏమైనా ఒకవేళ చెప్పినట్లయితే కవితకు రిలీజ్ అవుతుంది, లేకపోతే ఈ కస్టడీని పొడిగింపు అవుతుంది, లేకపోతే జ్యుడిషియల్కైనా పంపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి అంతా కూడా ఇటు మనీష్ సిసోడియా కావచ్చు, ఢిల్లీ ముఖ్యమంత్రి కావచ్చు, అందరి పేర్లు కూడా మరోసారి తెర మీదకి వస్తూ ముందుకెళ్తున్నాయి. మరి ఈ కేసు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎప్పుడు ఈ కేసుకి పులి స్టాప్ పడుతుందో ఎదురు చూడాల్సిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.